హలో బాయ్లో ఎలా ఉన్నారు అందరు బాయేనా? ఇవాళ మళ్ళీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా ఇల్లు చూసుకోవచ్చు మీరు. రెంట్కి ఉంటాం మేము. బయట నా బేబీ. సో వినాయక చవితి దగ్గరికి వస్తున్నది. అయితే మొన్న వెళ్ళేసి వినాయకునికి ఆర్డర్ ఇచ్చేసినాం. లాక్ దిద్దామని అనేసుకున్నా కానీ మర్చిపోయాను, తీయలేకపోయాను. అయితే ఇవాళ మేము ఆర్డర్ ఇచ్చినాం కదా, 7 వరకు వచ్చింది ఏందనేసి ఒకసారి వెళ్ళి చూసుకుందాం. మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉన్నది ఏందా అనేది. ఓకేనా? రైట్. సో ఇప్పుడైతే మా బామ్మర్ది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్కడ నుండి వెళ్ళి మళ్ళీ చిన్న షాపింగ్ ఉన్నది, ఆ షాపింగ్ చేసేసుకొని తర్వాతకి అక్కడికి వెళ్తాం. చూద్దాం, ఆడికి వెళ్ళినాక ఫస్ట్ షాపింగ్ చేద్దాం, లేకుంటే వినాయకుని కానీ వెళ్ళేసి చూసి మళ్ళీ వద్దాం అనేసి ఇప్పుడైతే వెళ్తున్నాను. చూడొచ్చు మీరు. మా బామ్మర్ది వాళ్ళ ఇంటి కాడికి అయితే వచ్చేసాము. చూసుకోండి, అంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, ఇక్కడ నుండి వెళ్ళి. ఇప్పుడు ఉన్నాడో లేడో, ఫోన్ చేస్తే రాననేసి అన్నాడు. పోయి చూడాలి ఉన్నాడా లేదా అనేది. చాలా లోపలికి ఉంటుంది. బాయ్. ఓ వీడు రాలేదు ఇంకా, వీడు అవలాగాడు. ఇదే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. ఇది స్ట్రీటు. వాడు రాలేదంటే ఇప్పుడే కాల్ చేశాను, ఇక్కడ నుండి వస్తాడు, మీకు చూపిస్తాను అన్నీ. గీ హౌలాగాడి వీని గురించి వేడి చేస్తున్నాను ఎప్పటి నుండి. వేసిగాడు వీడు. వీడు చూడండి, మన అవతారం చూడండి, వాడిని చూడండి ఏ విధంగా ఉన్నాడు. ఏం పట్టుకొచ్చినావురా? ఏం పట్టుకొచ్చినావు? వినాయకునియా? మొత్తం జెర్సీ వెర్సీ వేసుకొని తిరుగుతున్నావుగా. ఏమో మా ఫ్రెండ్, మా బెస్టీ, చాలా మంచి అమ్మాయి, చాలా బాగుంటుంది. అందరికీ సపోర్ట్ బాగా చేస్తుంది. ఫైనల్గా అయితే వచ్చేసాడు మా హులగాడు. చూసుకోండి. ఇటు వెళ్తున్నాం ఇప్పుడు మనం మార్కెట్. కొంచెం షాపింగ్ చేసుకొని అట్టే మనం వినాయకునికి ఆర్డర్ ఇచ్చినాం కదా, అప్పుడు వ్లాగ్ దిద్దాం అనుకుంటే కుదరలేదు. ఇప్పుడు పోయి మనం వెళ్ళేసి అట్లనే మన వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి చూపిస్తాం. అదేవిధంగా షాపింగ్ చేసుకొని వచ్చేస్తాం. ఇవాళ వర్షం పడేటట్టున్నది కదా, ఇది చూసుకోవచ్చు. మా చిన్నమ్మ, మా చిన్నమ్మ హాయ్ చెప్పు. మా పిన్ని ఏమే చిన్న ఆమె, వాడు మా తమ్ముడు చిన్నోడు. బ్లాగింగ్ బాయ్. మనం హైవేలోకి, మన మార్కెట్ రోడ్లోకి ఎంటర్ అయినాం. చాలా రష్ ఉంటుంది ఇక్కడ. చూడడానికి బాగుంటుంది కానీ చాలా రష్ ఉంటుంది. మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మనకి ఫ్లైఓవర్ తగ్గుతుంది. మా ఇంటికాడ నుండి మ్యాక్సిమం ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందా? మ్యాక్సిమం 5 కిలోమీటర్స్ ఉంటుంది. చూసుకోవచ్చు ఏ విధంగా ఆవులు పడుతున్నాయి ఇక్కడ. ఆవులకి ఇట్లా ఒక గవర్నమెంట్ అనేది వాటికి కూడా ఒక హోమ్ అనేది చేయాలి. గవర్నమెంట్ ఏం చేస్తాను ఏమో అర్థం. నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఇదే ఫస్ట్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ తర్వాతకి మార్కెట్ ఏరియా స్టార్ట్ అవుతుంది.
18,000 అన్నాడు. ఇప్పుడు తడగన్నాడు కదా 16,000 ఫిక్స్ చేసింది 16,000. ఇరవై ఒక్క రోజు దాకా పోవద్దంట. ఇప్పుడైతే ఫస్ట్ మనం వినాయకుడు చూడడానికని అంటే ఆర్డర్ ఇచ్చాను కదా, ఎక్కడి వరకు ప్రాసెస్ నడిచిందో చూడడానికని వెళ్తున్నాము. చూసేసి మీకు చెప్తాను ఎక్కడ వరకు మీకు చూపిస్తాను. ఇప్పుడు 7 వరకు అయితే వచ్చిందో. లేదా లేదు बहुत ज़्यादा पानी भी गिर रहा है. पानी नहीं हुआ है 2 दिन से. हाँ 2 दिन से कमी नहीं हुआ. आज का तो ये तो सूर्यवंश की पाटा बना रहा हूँ. अच्छा पाटा बना रहा हूँ. और नीचे का थोड़ा बड़ा रखना भी पाटा है ना, क्योंकि ना खींचने में थोड़ा अच्छा रहे. हाँ तो बड़ा है ना तो मूर्ति क्या उठाने में पकड़ नहीं रहता तो टूट जाएगा, फिर दिक्कत हो जाता है. हाँ पकड़ते बनना चाहिए ऐसा रहना. हाँ हाँ ठीक है. हाँ చూసుకోవచ్చు వర్షం స్టార్ట్ అయింది, చాలా ఘోరం వస్తుంది. చూసారు కదా, ఇంకా మాది వినాయకుడి ఒక ప్రిపరేషన్ ఉంటుంది కదా, ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక్కడ ఏంటంటే మొత్తం మట్టి వినాయకుడే చేస్తారు ఇక్కడ. కావున ఇప్పుడు అయితే కట్టెలు గట్ట కొడుతున్నారు, దానికి ఒక స్ట్రక్చర్ అనేది చేస్తున్నారు. ఇంకొక వారం 10 రోజులలో అవుతుందా స్టార్ట్ అవుతుంది. టైం పడుతుంది. ఇంకొక 15 రోజులలో 20 రోజులలో స్టార్ట్ అవుతుంది. అప్పుడు వచ్చి మీకు చూపిస్తాను. వర్షం అయితే స్టార్ట్ అయింది, మళ్ళీ మీకు మళ్ళీ కలుస్తాను. ఏ మాట